Hello my dear students, welcome to PW Telugu Foundation for class 9th and 10th. Ela unnaru andaru? Okay, so are you following this basic classes? Okay, so now in this session we are going to discuss about the basics of biology, under the basics of biology for class 9th. Okay, so we will be using white. Okay, so for class 9th, so what is our concept? That is a cell. డౌట్ వచ్చిందా? మనం కొన్ని మీమ్స్ చూస్తూ ఉంటాం. బయాలజీ మ్యామ్ వచ్చేసి సెల్ అంటే మన బాడీలో ఉంటుంది అని అంటారు. ఫిజిక్స్ మ్యామ్ వచ్చేసి సెల్ అంటే మన రిమోట్స్లో ఉంటుంది అంటారు. అండ్ నార్మల్గా సోషల్ వాళ్ళంటే సెల్ అంటే ఒక కారాగారం, జైలు అంటాం కదా. ఇలాంటి ఎప్పుడైనా చూసారా మీమ్స్? ఓకే, సో హియర్ ఏ సబ్జెక్ట్కి మనకి పర్టికులర్గా బయాలజీకి వచ్చేటప్పటికే ఇట్ ఈస్ అ బేసిక్ థింగ్ ఇన్ అవర్ బాడీ. అంటే మనకి ఏదైనా ఒక బిల్డింగ్ ఫామ్ అవ్వాలి అంటే మేజర్గా ఏముంటాయి? బ్రిక్స్, సిమెంట్ కదా. ఓకే, ఆ బ్రిక్స్ ఒకదాని మీద ఒకటి పేరిస్తేనే కదా ఒక వాల్ అనేది వస్తుంది. అలాగా అన్ని సైడ్స్ 4 సైడ్స్ ఉంటేనే కదా మనకు ఒక రూమ్ అనేది తయారవుతుంది, అంతే కదా. సో అలాగే ఏదైతే మనం ఇక్కడ బ్రిక్ని యూజ్ చేస్తున్నామో వైల్ కన్స్ట్రక్టింగ్ అ బిల్డింగ్, సేమ్ మనం ఇక్కడ మన బాడీలో యూజ్ చేస్తాము వర్డ్ సెల్. ఓకేనా? సో ఆల్రెడీ మీకు 8th క్లాస్లో డిస్కస్ చేసుకున్నారు, అంటే ద బేసిక్స్ అని కొంచెం లైట్గా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకున్నాము 8th క్లాస్లో. ఇప్పుడు మనకి 8th క్లాస్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటు కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఫర్ కమింగ్ 9th స్టాండర్డ్. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో నౌ లెట్ us see what I am going to explain you in this video. Here is a thing. So what is basic unit of life? Instead of mentioning here, I mention as a basic unit of life. So simple thing, that is nothing but cell. Okay, so now you see here, a cell is a structural and functional unit of every living organism. Maybe bacteria, maybe fungi, maybe plants or animals, birds, all of the living organisms we find these. ఓకే, ఏదైనా సరే ఫామ్ అవ్వాలి అంటే ఆ సెల్ అనేది కావాలి. అదంతా ఎందుకు, మనం ఒక జనరల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాము. ఒక బేబీ ఫామ్ అవ్వాలంటే we need a egg cell, sperm cell, the fusion, the zygote. సో ఈ జైగోట్ లో సెల్ డివిజన్ జరగడం వలన ఒక బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమైందా? ఏదైనా ఫామ్ అవ్వాలి అంటే ద మెయిన్ థింగ్ వాట్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ అ సెల్. ఓకేనా? So this is a definition, that is a cell is a structural and functional unit as well. Why it is a functional unit? Cell అలాగా ఉండిపోదు. ఆ సెల్లో ప్రతి సెల్, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో సెల్స్ తీసుకుంటే బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ నర్వ్ సెల్స్ కదా. అండ్ మనకి స్కిన్ సెల్స్ కానివ్వండి, లేకపోతే హార్ట్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, లైక్ హార్ట్ తీసుకుంటే కార్డియోమయోసైట్స్, ఇలా డిఫరెంట్ సెల్స్ ఉంటాయి కదా. సో హార్ట్లో ఉన్న సెల్స్ యొక్క రూల్ ఏంటి? ఇట్ హ్యాస్ టు పంప్ ద బ్లడ్. వెరాస్ ద బ్రెయిన్లో ఉన్న సెల్స్, నర్వ్ సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? టు సెండ్ ఆన్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అర్థమవుతుందా? సో అలాగా ప్రతి పార్ట్లో ఎవ్రీ పార్ట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్ అండ్ ఎవ్రీ సెల్ హ్యాస్ అ పర్టికులర్ ఫంక్షన్ టు పర్ఫార్మ్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. ఓకే, నా చూడండి, వాట్ ఈస్ దిస్? అండ్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ పిక్చర్. రైట్, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యానిమల్ సెల్. This is an example for plant cell. మ్యామ్ మీకు ఎలా తెలుసు మ్యామ్ మీరు ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ అని అంటారా? సింపుల్గా మనకి ఎప్పుడైతే సెల్లో మనం డ్రా చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ లేయర్ వీ విల్ డూ దట్ ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ 8th స్టాండర్డ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. Okay, so plant cell will be having the extra layer, extra outer covering called as a cell wall. What is that? Cell wall, which gives protection. మనం అంటే మంచిగా ఇంట్లో ఉంటున్నాము, వర్షం పడినా ఇలాగా ఏదొచ్చినా కానీ మనం సేఫ్గా మనం ఇంట్లో ఉంటున్నాం. కానీ ప్లాంట్స్ అలా కాదు కదా.
They have to be there. They cannot move. To withstand that extreme conditions, they have one more layer that is called plants. These plants will be having the another layer called cell wall. Below the cell wall, they will be having a cell membrane. Okay, na? So the major difference between the plant cell and animal cell. So here, the outer layer, it is only plasma membrane. Okay, na? క్లియర్గా ఉందా? అలాగా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫర్దర్గా మనకి ఇమేజెస్ అవి వస్తుంటే సో అక్కడ నేను ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాను, అంటే హౌ టు ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ సెల్ ఇది అనేలాగా కూడా. ఓకే, నౌ ఇదంతా ఓకే బాగానే ఉంది. క్యాన్ వి సీ దీస్ సెల్స్ విత్ నేకెడ్ ఐ? మనం నార్మల్గా మన కళ్ళతో చూడొచ్చా? హియర్ ఐ కెన్ సీ టీవీ, ఐ కెన్ సీ వాటర్ బాటిల్, ఐ కెన్ సీ చైర్. కెన్ ఐ సీ ద సెల్స్ దేర్? A person who is sitting here, can I see the cells of him or her? No, because these cells are microscopic. We need a microscope to observe. Okay, so they are microscopic. Okay, so then ఇంత మైక్రోస్కోపిక్ సెల్స్ ని అబ్జర్వ్ చేసింది ఎవరు ఫర్ ద ఫస్ట్ టైం? ఆబ్వియస్ గా మనకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది కదా. సో అలాగా ఎవరనేది మనం చూసినట్లయితే ద డిస్కవరీ ఆఫ్ సెల్ హూ డిడ్ ద ఫస్ట్ టైం ఈజ్ నథింగ్ బట్ రాబర్ట్ హుక్ ఇన్ ద ఇయర్ 1665. ఓకే, మనకు ఆల్రెడీ 8th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో రాబర్ట్ హుక్ ఎక్కడ అబ్జర్వ్ చేశారు? బార్క్ ఆఫ్ ఓక్ ట్రీలో. బార్క్ ఆఫ్ ఓక్ ట్రీ. Okay, so he observed this compartments laga observe chesaranta, and they are like honeycomb like structures. వాటిని తనేమన్నారు అంటే సెల్ అన్నారు నార్మల్గా, సెల్. అయితే సెల్ని లాటిన్లో సెల్లా ఇన్ ద సెన్స్ అ లిటిల్ రూమ్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనం లిటిల్ రూమ్, చిన్నగా ఒక రూమ్తోని కన్సిడర్ చేసి మనం ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నాం అనేది? దిస్ ఇస్ ద రీజన్. అండ్ ఎవరైతే మనకి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మనకి ఇచ్చేసారు కదా రాబర్ట్ హుక్, సో హీ హ్యాస్ రిటన్ దిస్ ఆల్ హిస్ అబ్జర్వేషన్స్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ మైక్రోగ్రాఫియా. ఓకేనా? సో దాంట్లో మనకి అన్ని ఎలా చేశారు అన్నీ కూడా మెన్షన్ చేశారనమాట. అయితే ఇది ఏ ఇయర్లో? మనకి 1665లో. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. మ్యామ్, సెల్స్ని అబ్జర్వ్ చేశారు, బాగానే ఉంది. దిస్ సెల్స్ ఆర్ లివింగ్ ఆర్ డెడ్ సెల్స్? మీరు చెప్పండి. మనం ఏం రాసుకున్నాము? బార్క్ ఆఫ్ ఓక్ ట్రీ అన్నాం. బార్క్ అనేది మనకి డెడ్ సెల్సా లివింగ్ సెల్సా? ఆబ్వియస్లీ డెడ్ సెల్స్ కదా. అయితే లివింగ్ సెల్స్ ని కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు? హీ ఈస్ నన్ అదర్ దాన్ a famous scientist Antony von Leeuwenhoek in the year 1674. ఏం చేశారంటే తను పాండ్ వాటర్లో ఫస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని అబ్జర్వ్ చేశారు. ఎలా అబ్జర్వ్ చేశారు? సింపుల్, బై యూజింగ్ హిస్ సింపుల్ మైక్రోస్కోప్. ఓకే, సో బై యూజింగ్ హిస్ సింపుల్ మైక్రోస్కోప్. ఆ రోజుల్లో మనకున్నట్లుగా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో, సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఇప్పుడంటే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ దోస్ డేస్ దే డు నాట్ హ్యావ్. ఈవెన్ దో బై యూజింగ్ ఏ సింపుల్ మైక్రోస్కోప్ అండ్ వేర్ యూజ్డ్ బైకాన్వెక్స్ లెన్స్, దాంతోని తను అబ్జర్వ్ చేశారు ఏవో కొంచెం కదులుతున్నట్టుగా ఉన్నాయి వాటర్లో, వాటిని మనం యానిమల్ క్యూల్స్ అని మెన్షన్ చేశారు. ఎవరు? ఇస్ నన్ అదర్ దాన్ యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఓకేనా? సో అతను ఎక్కడెక్కడ సెల్స్ని, లివింగ్ సెల్స్ని అబ్జర్వ్ చేశారు అనేది నేను ఇక్కడ ఇచ్చాను. వన్స్ హ్యావ్ అ లుక్ హియర్. ఓకే, సో బ్యాక్టీరియా ఫ్రమ్ టాటర్ ఆఫ్ టీత్, అంటే పాచి ఉంటుంది కదా, సో దాని నుంచి, అండ్ ఈవెన్ ఎరిథ్రోసైట్స్ ఆఫ్ ద ఫిష్, స్పర్మ్స్, వీటినే మనం యానిమల్ క్యూల్స్ అన్నారు.
ఓకే, సెల్స్ని మనం సెల్స్ అని మెన్షన్ చేయకుండా మనకి యాంటోనీ వాన్ లీవెన్హాక్ యూజ్ చేసిన వర్డ్ ఏంటి అంటే యానిమల్క్యూల్స్. అండ్ ప్రోటోజోవా లైక్ ఎగ్జాంపుల్ వర్టిసెల్లా, వీటిని తన సింపుల్ మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేశారు. ఓకే, ఇక్కడ మనకి రాబర్ట్ హూక్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే డెడ్ సెల్స్, వెరస్ లీవెన్హాక్ అబ్జర్వ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ సెల్స్ అండర్ హిస్ సింపుల్ మైక్రోస్కోప్. ఓకేనా, ఇట్స్ క్లియర్ నా? ఓకే, సెల్స్ ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి? ఆబ్వియస్గా క్వశ్చన్, హౌ న్యూమరస్ అంటే చాలా ఉంటాయా, కొన్నే ఉంటాయా, ఒకటే ఉంటుందా? లెట్ us see here. ఓకే, సో హియర్ కొన్ని ఆర్గానిజమ్స్ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. సో యూ కెన్ సీ హియర్ దే ఆర్ కాల్డ్ యాజ్ అ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. మీరు చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా, ఈస్ట్, అమీబా. ఇక్కడ మనం యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాం వీటిని. ఓకే, సో వాట్ డు వి కాల్ దిస్ ఆర్గానిజమ్స్ యాజ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. దే హ్యావ్ ఓన్లీ వన్ సెల్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఫ్యూ సెల్స్ అంటే కొన్ని వీటికంటే కొన్ని ఎక్కువ ఉంటాయి. ఎందులో అంటే మనకి ఎగ్జాంపుల్ స్పైరోగైరా, వాల్వాక్స్, ఆల్గేలో. And the next one is multi-celled organisms. They have many cells to perform different tasks or functions like, okay, humans, other animals. Okay na? So ivanni manaku examples ga teesukochu. Aithe ikkada chudandi, on the basis of number of cells, how many types? Yes, can you guess? Can you guess basis on the number of cells? How many? మనం జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, 3 types అనుకున్నాం కదా. ఓకే, సో ఆ 3 typesలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము పర్టికులర్గా. సమ్ ఆర్ కాల్డ్ నాన్ సెల్యులార్ ఆర్ ఏ సెల్యులార్ అని కూడా అంటాము ఒక్కొక్కసారి, ఏ సెల్యులార్. అండ్ ఇంకొకటి ఏంటి, యూనిసెల్యులార్. And the third one is multicellular. అయితే ఇక్కడ ఏ సెల్యులార్ అంటే ఏంటి, ఏ ఏంటి ఆబ్సెంట్ కదా. సో అట్లా సెల్సే ఉండవా? సెల్ ఉన్నప్పుడు మనం ఎందుకు మెన్షన్ చేయాలి మ్యామ్ అంటారా? అంటే దే హ్యావ్ ద సెల్స్ బట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఆర్గనెల్స్, దే డు నాట్ హ్యావ్ ద ఎనీథింగ్. ఓకే, అది ఎప్పుడు యాక్చువల్గా ఇది మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ ఈజ్ వైరస్. It acts like a non-living thing when it is outside the body. ఒక్కసారి మనకి హోస్ట్ అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మేబీ హ్యూమన్స్, మేబీ యానిమల్స్, ఒక్కసారి హ్యూమన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ స్టార్ట్స్ మల్టిప్లై లైక్ ఎనీథింగ్. ఓకే, సో దాన్ని మనం వైరస్ అంటాము. వైరస్ దీనికి పర్టికులర్గా సెల్కి స్ట్రక్చరు, దీంట్లో సెల్ ఆర్గనెల్స్ అవి ఏమి ఉండవు, దానికే మనం దీన్ని ఏ సెల్యులార్గా కన్సిడర్ చేస్తాము. అండ్ కమింగ్ టు యూనిసెల్యులార్, హియర్ ద బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఎగ్జాంపుల్స్, ఇక్కడ కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాము. లైక్ అమీబా, పారామీషియం, ట్రైపానోజోమా, యూగ్లీనా, ఎక్సెట్రా. ఓకే, అండ్ కమింగ్ టు మల్టీసెల్యులార్, ఇంకా దీనికి చెప్పాల్సిన అవసరమే లేదు. హ్యూమన్స్, ప్లాంట్స్, యానిమల్స్ అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. యానిమల్స్. అయితే యూనిసెల్యులార్కి మల్టీసెల్యులార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో యూనిసెల్యులార్ అంటే ఒక్కటే సెల్ ఉంటుంది, బట్ ఏదైనా సరే ఒక్క సెల్ ఉన్నా సరే అది లివింగ్ ఆర్గానిజమే కదా. లివింగ్ ఆర్గానిజం అంటే ఇట్ హ్యాస్ టు పర్ఫార్మ్ రెస్పిరేషన్, డైజెషన్, ఎక్స్క్రీషన్, సర్క్యులేషన్, ఎవ్రీథింగ్ నో. బట్ దట్ వన్ సెల్ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. అండ్ యూనిసెల్యులార్ అనేవి ఎప్పుడు మైక్రోస్కోపిక్. మనం సెల్స్ అంటేనే మైక్రోస్కోపిక్ అనుకోండి. Okay, some cells in plants and especially in us, they are like egg, human egg ant in the sense human ovum that is visible to the naked eye. Okay na? So atla, and size చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది యూనిసెల్యులార్ లో. Yes, only single cell has the capability to perform all the functions. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఉన్నాయో రీప్రొడక్షన్, రీజనరేటింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్.
ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ టు మెయింటైన్ దేర్ రేస్, టు మెయింటైన్ దేర్ కంటిన్యూషన్ ఆర్ జనరేషన్. ఇప్పుడు మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీసెల్యులర్ తీసుకున్నట్లయితే సెక్షువల్ రీప్రొడక్షన్, త్రూ ద సెక్షువల్ రీప్రొడక్షన్ నెక్స్ట్ జనరేషన్ అండ్ మంచి అంటే న్యూ క్యారెక్టర్స్ విల్ బి డెవలప్డ్. సో దిస్ న్యూ క్యారెక్టర్స్ వీ కెన్ ఎగ్జిస్ట్ ఆర్ వీ కెన్ లివ్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్. అంటే మనకు అలాగా నెక్స్ట్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో as the body is made up of one cell and there is no fusion of gametes, సో మనకి చేంజెస్ జరుగుతాయి అనడానికి ఛాన్సే లేదు. సో అవి అలాగే ఉంటాయి కాబట్టి వాటి యొక్క నెక్స్ట్ జనరేషన్ని పెంచుకోవాలి అంటే ఓన్లీ థింగ్ దే హ్యావ్ ద కెపాబిలిటీ ఆర్ కెపాసిటీ టు రీజనరేట్. మోస్ట్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ ద రీజనరేటింగ్ కెపాసిటీ. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్, డిఫరెంట్ సెల్స్ అండ్ ద షేప్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాము యూనిసెల్యులర్ అనుకున్నాము, మల్టీసెల్యులర్ అనుకున్నాము, ఓకే ఫైన్. సో నౌ అదంతా కాకుండా మనం సెల్స్ని, మన బాడీలో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి కదా, జస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ బిఫోర్, లైక్ నర్వ్ సెల్స్ అండ్ కార్డియోమయోసైట్స్ అండ్ బ్లడ్ సెల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అన్ని సెల్స్ ఒకలాగే ఉంటాయా? మనమందరం ఇంతమంది ఉన్నామే ఇక్కడ, మీన్స్ మెనీ స్టూడెంట్స్ విల్ బి దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఆల్ లుక్స్ సిమిలర్? నో, they have different like color or anything కదా. అలాగే ఇక్కడ సెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి బేస్డ్ ఆన్ ద వర్క్ ఇట్ హ్యాస్ టు పర్ఫార్మ్. అవి ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు. Yes, can you see this children? What is this sperm cell? Okay, I will use yellow. Okay, so this is a sperm cell. Is it visible? No. Okay, is this visible now? Okay, so this is a sperm cell. So sperm cell ki ikkada manam chuskochu, this is a head and this is a tail, and sperm cell this shape is spherical shape lo untundi, idemo elongated ga untundi. Alage manaki egg cell vachinatlaithe idi spherical shape lo untundi kada, ఇది కూడా elongated గా ఉంటుంది. ఈ సిలియేటెడ్ ఎపిథీలియల్ సెల్స్, ఎపిథీలియల్ స్కిన్ మీద ఉంటాయి కదా సిలియేటెడ్ ఎపిథీలియల్, మనం వీటి గురించి క్లియర్గా మనం 9th టిష్యూస్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో సిలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెక్టాంగులర్గా ఉన్నాయి కదా, రెక్టాంగ్యులర్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే వైట్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయంటే మనం వేటితో కంపేర్ చేస్తాము అంటే అమీబాతో, ఎందుకంటే దే హ్యావ్ ఇర్రెగ్యులర్ షేప్. ఓకే, సో వీటిని దీనికి మనం ఏం రాసుకోవచ్చు, దే ఆర్ ఇర్రెగ్యులర్ షేప్. అంటే ఇక్కడ మనకి రెడ్ బ్లడ్ సెల్స్ చూసుకున్నట్లయితే బైకాన్కేవ్, అండ్ మజిల్ సెల్స్ చూసుకున్నట్లయితే స్పిండిల్ షేప్ ఉన్నాయి. ఇవి చూసుకున్నట్లయితే ఇలాంగేటెడ్ సెల్స్ ఉన్నాయి, నర్వ్ సెల్స్ మన బాడీలో. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీస్తాను. నర్వ్ సెల్స్ యొక్క డ్యూటీ చెప్పుకున్నాం కదా, టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఫర్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ నీడ్స్ ఫాస్టర్, ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ కదా. సో దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ ఇలాంగేటెడ్గా ఉన్నది. అలాగే మనకి ఎగ్సెల్ స్పెరికల్గా ఉంది. ఎందుకుంది అంటే ఇట్ స్టోర్స్ సమ్ ఫుడ్. ఓకే, ఎప్పుడైతే మనకి ఇది వెన్ ఇట్ ఫ్యూజెస్ విత్ ద స్పర్మ్, ఏదైతే ఉందో దట్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ ద గ్రోత్. ఓకేనా? సో దానికోసం ఇది స్పెరికల్ గా ఉంది. అండ్ స్పర్మ్ సెల్ ఎందుకు ఎలాంగేటెడ్ గా ఉంది అంటే బై యూజింగ్ ఇట్స్ టెయిల్ ఇట్ హ్యాస్ టు గో అండ్ ఫ్యూజెస్ విత్ ద ఎగ్. సో దానికి మనకి టెయిల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది స్పర్మ్ కి. సో దాని గురించి ఆ సెల్ యొక్క స్ట్రక్చర్ అలా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే రెడ్ బ్లడ్ సెల్ బైకాన్కే ఉంది, దాని లోపల డిస్క్ షేప్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, డిస్క్ షేప్ లో ఎందుకు ఉంది, లోపల న్యూక్లియస్ అనేది ఉండదు. ఓకే, మ్యామల్స్ లో, హ్యూమన్ మెమేలియన్స్ లో, మెమేలియన్ ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు? దెర్ ఇస్ అ రీజన్. న్యూక్లియస్ ఉన్నట్లయితే స్పేస్ అంతా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా, ఆ ఎక్కువ ఆక్యుపై చేసినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఆక్సిజన్ క్యారీ చేయలేదు కదా. దట్ ఈస్ ద రీజన్ టు క్యారీ మోర్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. సో చిన్నగా ఉన్నప్పుడు ఉంటుంది, బట్ వెన్ వీ గ్రో అప్ దెన్ దిస్ మెమేలియన్ ఆర్బీసీ వోంట్ బి హ్యావింగ్ ద న్యూక్లియస్. అదొకటి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. వాటి యొక్క డ్యూటీ ఏంటి, మనకి ఇక్కడ ఉంటారు కదా పోలీస్ అంటే గార్డ్ సోల్జర్స్ లాగా. మనకి ఏదైనా బాడీలో ఏదైనా మీన్స్ జర్మ్ సెల్స్ ఎంటర్ అయ్యాయి అనుకోండి, ఇమ్మీడియట్గా గ్రాస్ చేసేస్తుంది. సో దానికి తగ్గట్టుగా దీని యొక్క షేప్ అనేది ఉంది.
అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? సో వై ద డిఫరెంట్ సెల్స్ ఇన్ అవర్ బాడీ హ్యావ్ ద డిఫరెంట్ షేప్స్? దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద function it has to perform. Let us see size, cell size. Size ఒక్కొక్క సెల్లో ఇంత, ఒక్కొక్క సెల్ చిన్నగా ఉంటాయా? అఫ్ కోర్స్ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందాక, సమ్ సెల్స్ విల్ బి మైక్రోస్కోపిక్, సమ్ ఆర్ మ్యాక్రోస్కోపిక్, ఎక్సెట్రా ఎక్సెట్రా. లెట్ us see what is that. చూడండి, మనకి అన్నిటికంటే చాలా చాలా చిన్నది స్మాలెస్ట్ సెల్ ఈస్ ఫౌండ్ ఇన్ మైకోప్లాస్మా. వాట్ ఈస్ దట్ చిల్డ్రన్? మైకోప్లాస్మా. దీన్నే మనం PPLO అంటాం. వాట్ ఈస్ PPLO? దట్ ఈస్ ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజం. న్యూమోనియా లైక్ ఆర్గానిజం. ఇది బ్యాక్టీరియా, మైకోప్లాస్మా అంటాం. ఓకేనా? సో ఆర్గానిజం. సో ఇది మనకి 0.1 to 0.5 మైక్రోమీటర్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు హ్యూమన్ లివర్ అండ్ కిడ్నీ సెల్స్ని చూసుకున్నట్లయితే మనం నియర్లీ 20 to 30 మైక్రోమీటర్స్ ఉంటుంది. అండ్ హ్యూమన్ నర్వ్ సెల్, లాంగెస్ట్ సెల్ ఇన్ అవర్ బాడీ ఈజ్ అ హ్యూమన్ నర్వ్ సెల్. ఇట్ ఈస్ నియర్లీ 90 to 100 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా? అండ్ ఆస్ట్రిచ్ ఎగ్ చూసుకున్నట్లయితే మనకి 17 into 18 సెంటీమీటర్స్. అంటే మీరు ఎప్పుడైనా చూసింటారా? ఎప్పుడైనా పార్క్స్కి వెళ్ళినప్పుడు యూ కెన్ సీ ఇంతలా ఉంటుంది ఆస్ట్రిచ్ ఎగ్. అదంతా కూడా ఒకటే సెల్గా కన్సిడర్ చేస్తాం. సో దట్ ఈస్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ. దట్ ఈస్ ద రీజన్ ఐ యూజ్డ్ బిఫోర్. సమ్ ఆర్ మైక్రోస్కోపిక్ అండ్ సమ్ ఆర్ మ్యాక్రోస్కోపిక్ విచ్ వీ కెన్ సీ త్రూ ద నేకెడ్ ఐ. ఓకేనా? సో ఆస్ట్రిచ్ ఎగ్ ఈజ్ ద లార్జెస్ట్ సెల్ అండ్ లాంగెస్ట్ ఈజ్ అ నర్వ్ సెల్. And smallest is a PPLO, ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజం. అర్థమైందా? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడైనా అడిగినప్పుడు. ఓకేనా? సో జస్ట్ హ్యావ్ అ లుక్. నెక్స్ట్ వన్, 3 essential parts of the cell. అంటే 3 ఉంటాయా? ఇంకా కూడా ఉంటాయి. అవి మేజర్గా 3 మనము సెల్లో ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్, మన రూమ్ ఉంది, మన ఇల్లు ఉంది. మన ఇంటికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ బెడ్రూమ్, వీ హ్యావ్ అ స్టడీ రూమ్, వీ హ్యావ్ అ కిచెన్, వీ హ్యావ్ అ డైనింగ్ రూమ్. ఇలా డివైడ్ చేసుకుని ఉంటాం కదా. సేమ్ అలాగే సెల్లో కూడా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అందులో మేజర్గా మనం వాటన్నిటిని కలిపి మనం 3గా డివైడ్ చేస్తాము. అవి ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ అ సెల్ మెంబ్రెయిన్ and cytoplasm and nucleus. Okay, so this cell membrane or plasma membrane అని కూడా అనొచ్చు. ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అనొచ్చు. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఇప్పుడు ఇంటికి రావాలంటే మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని రావాలి కదా, టు ఎంటర్ ఇన్ టు ద హౌస్. అలాగే మన బాడీలోకి, మన సెల్లోకి ఏదైనా న్యూట్రియంట్స్ కానీ ఆక్సిజన్ కానీ వెళ్ళాలి అంటే దట్ ఈస్ త్రూ దిస్ సెల్ మెంబ్రెయిన్. దాట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఏమంటున్నాం మనం దీన్ని? సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. కొన్నిసార్లు మనం ఇంకా కొన్ని న్యూ వర్డ్స్ యూజ్ చేస్తాం. అవి ఏంటి అంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్, ఇంపర్మియబుల్, పర్మియబుల్, సెలెక్టివ్లీ పర్మియబుల్ అండ్ సెమీ పర్మియబుల్. ఇవన్నీ కూడా మనం 9th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ టు యూ. ఓకేనా? సో ఇక్కడ మనకి సెల్ మెంబ్రెయిన్ అంటే ఏంటి అంటే, మనం ఒక సెల్ని డ్రా చేసుకున్నట్లయితే యానిమల్ సెల్ని జస్ట్ ఇమాజిన్ this is a cell. So this is nothing but cell membrane. CM అంటే చీఫ్ మినిస్టర్ కాదు ఇక్కడ, cell membrane. Okay na? Next, cytoplasm, a fluid where organelles float. ఓకే, సో ఇక్కడ మనకి కలర్లెస్ ఫ్లూయిడ్ ఉంటుంది, సెల్ అంతా కూడా ఫిల్ అయి ఉంటుంది. యాక్చువల్గా దీన్ని ఫస్ట్ ప్రోటోప్లాజం అనుకున్నాము, తర్వాత దీన్ని సైటోప్లాజం అన్నారు. సైటో అంటే ఏంటి? సెల్. ప్లాజం అంటే ఫ్లూయిడ్, సెల్ ఫ్లూయిడ్. ఓకేనా? సో దానిలోనే మిగతా ఆర్గానెల్స్ అన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మనకి న్యూక్లియస్. సో న్యూక్లియస్ మనకి సెంటర్లో, సెల్ని చూసుకున్నట్లయితే మనకి సెంటర్లో ఉంటుంది. ఓకే, సెంటర్లో ఉంటుంది, అన్నిసార్లు కాదు, ప్లాంట్ సెల్స్లో సైడ్కి ఉంటుంది, అది కూడా రీజన్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనం డ్రా చేసుకున్నట్లయితే ఇది న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ లోపల న్యూక్లియోలస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ క్రోమాటిన్ థ్రెడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ అ న్యూక్లియస్, దిస్ ఈజ్ అ సైటోప్లాజం. అర్థమైందా ఇప్పుడు?
ఇవి ఈ 3 బేసిక్ కాంపోనెంట్స్ అనమాట. ఇక్కడ మనకి న్యూక్లియస్లో అన్ని ఆర్గానిజమ్స్లో న్యూక్లియస్ ఉంటుందా అంటే ఆన్సర్ ఈజ్ నో. ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ న్యూక్లియస్ అగైన్ మనం సెల్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా న్యూక్లియస్లో ఏముంటాయి, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. మనం పేరెంట్స్ లాగా ఎందుకున్నాం, బికాస్ ఆఫ్ జీన్స్. ఆ జీన్స్ ఎక్కడున్నాయి, న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ క్యారీస్ జీన్స్. ఆ జీన్స్ వల్లనే మనకి కొన్ని క్యారెక్టర్స్ అన్ని కూడా మన పేరెంట్స్ లాగా ఉన్నాం. క్యారెక్టర్స్ అన్ని మన పేరెంట్స్ లాగా ఉన్నాయి. అర్థమైందా? అయితే ఇవి మేజర్గా 3 కాంపోనెంట్స్ అనమాట. అయితే మనకి ఇక్కడ సైటోప్లాజంలో చూసుకున్నట్లయితే చాలా సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. సో దట్ ఆల్సో వి విల్ బి డిస్కసింగ్. ఓకే, నేను కరెక్ట్గా డ్రా చేశాను, దాని మీద ఇమేజ్ వచ్చింది చూసారా. మన సెల్ ఆర్గనెల్స్ అన్నాను కదా. సో ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ ఆర్గనెల్స్ ఉన్నాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, లైసోజోమ్స్, మైటోకాండ్రియా. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఆర్గనెల్స్ ఉన్నాయి కదా. సో రైబోజోమ్స్, లైసోజోమ్స్, గోల్జీ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా. సో అవేంటి, అవి ఇండివిజువల్గా ఒక్కొక్కటి చూస్తానికి ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం 9th క్లాస్ స్టార్టింగ్లో ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్ అ బేసిక్స్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్గనెల్స్. ఓకే, సో I will mention the organelles names here. Okay, so here you can see the finer structures of the cell, the organelles. అయితే ఒకసారి మనకి ఒక క్వశ్చన్ ఎదురవుతాయి, కొన్ని క్వశ్చన్స్. అవి ఎలా అంటే మనకి అదేంటో తెలుసు కానీ మనం కరెక్ట్గా డిఫైన్ చేయలేకపోతాం. అలాంటిదే ఇది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాము సెల్ అని, ఇప్పుడు అంటున్నాము సెల్ ఆర్గనెల్స్ అని. సెల్ ఏంటి, సెల్ ఆర్గనెల్స్ని ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేయాలి? లెట్స్ సీ హియర్. Yes. Okay. So organelles are the specialized membrane bound structures in a cell. ప్రతి ఆర్గనెల్ కూడా ఇంకొక ఆర్గనెల్కి సపరేట్గా ఉండడానికి ఇట్ ఈస్ కవర్డ్ విత్ అ మెంబ్రెయిన్. అందుకే మనం వాటిని మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ అంటాం. ఓకేనా. సో దే ఆర్ కన్సర్న్డ్ విత్ డెఫినెట్ ఫంక్షన్. ఏదైతే మనకి ఆర్గనెల్స్ ఉన్నాయంటే ఉన్నాయి కాదు, మనకి పర్టికులర్గా ప్రతిదీ కూడా దే హ్యావ్ అ పర్టికులర్ ఫంక్షన్. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మైటోకాండ్రియా తీసుకుందాం. ఓకే, సో మైటోకాండ్రియా మనకి ఇప్పుడు ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నేను అటు ఇటు నడుస్తున్నాను, నాకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావాలంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది, నా సెల్లో ఉన్న మైటోకాండ్రియా నుంచి వస్తుంది. అర్థమవుతుందా సార్? అలా పర్టికులర్గా ప్రతి సెల్ ఆర్గనెల్కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అయితే మనం ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ఎగ్జాంపుల్స్ ఫర్ సెల్ ఆర్గనెల్స్. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ మనం న్యూక్లియస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో న్యూక్లియస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఎందుకంటే ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ అవుతాయి. ప్రోటీన్ యూజ్ చేసుకొని మిగతా సెల్ అంటే న్యూట్రియంట్స్ అనమాట, మిగతా ఆర్గనెల్స్ అన్ని యూజ్ చేసుకుంటాయి. అండ్ రైబోజోమ్స్, లైసోజోమ్స్, గోల్జీ కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, okay, vacuole, centriole, okay, and cell wall, cell membrane, okay, Golgi operators, endoplasmic reticulum, lysosomes, ribosomes, nucleus, vacuole, రైబోజోమ్స్, లైసోజోమ్స్. ఓకే ఫైన్. అయితే ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి దే ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. చూడండి, న్యూక్లియస్ పి ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో ఉంటుంది. రైబోజోమ్స్ P,A, లైసోజోమ్స్ ఆల్సో P,A, గోల్జీ ఆల్సో P,A, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్లాంట్ సెల్స్లో, యానిమల్ సెల్స్లో ఉంటుంది. వాక్యూల్ సెల్స్ ప్లాంట్స్లో పెద్దగా ఉంటుంది, ఇట్ ఈస్ బిగ్గర్ ఇన్ సైజ్, వెరాస్ యానిమల్స్ ఇట్ ఈస్ వెరీ లెస్ ఇన్ సైజ్. సెంట్రియోల్స్ అనేవి యానిమల్స్లో ఉంటాయి, ప్లాంట్స్లో ఉండవు. సెల్ వాల్ అనేది ప్లాంట్స్లో ఉంటుంది, యానిమల్స్లో ఉండదు. సెల్ మెంబ్రెయిన్ ఈస్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దీన్ని బట్టి మీకు డిఫరెన్సెస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, based on the presence of well-defined nucleus, cells are categorized into 2 types. Again, they are, you can see. So what is this example? It is a bacteria. This is an
cell. Okay, cell of means any eukaryote. Okay, so ee bacteria ni manam em word use chestamu, as they do not have the nucleus inside, and the nucleolus, here you can see all this genetic material is freely floating in the cytoplasm. So deenni manam emantunnamu, ee cells ni manam emantunnamu ante prokaryotes. ఏమంటున్నాము prokaryotes, whereas you can see clearly the nucleus and nuclear membrane, this one. So these cells are called as eukaryotes. Okay na? So u presents pro ante primitive nucleus. Primitive nucleus ante they do not have the well defined nucleus. And ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే nucleolus అనేది nucleolus is absent. And membrane bound cell organelles will not be. And ఇంకొకటి మనకి సైజ్ వచ్చేటప్పటికే 0.1 to 0.5 మైక్రోమీటర్స్ వరకే, నియర్లీ 5 or 10 ఉంటాయి. 0.5 to 0.10 మైక్రోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఓన్లీ హ్యావింగ్ సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది. సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది. ఓకేనా? అయితే మనం ఇప్పుడు మళ్ళీ యూకారియోట్స్ గురించి మాట్లాడుకుందాం. యూకారియోట్స్లో ఏమనుకున్నాం? ఫస్ట్ న్యూక్లియోలస్ అనేది ఆబ్సెంట్ అనుకున్నాం కదా, బట్ న్యూక్లియోలస్ ఇస్ ప్రజెంట్. వెల్ డిఫైన్డ్ membrane bound cell organelles are present. Membrane bound cell organelles. Okay, and next వచ్చేసి సైజ్ వచ్చేసి ఇక్కడ 0.1 to 0.12 10 micrometers and white. Okay, ఇక్కడ వచ్చేసి 0.5 to 100 మైక్రోమీటర్స్ ఉంటాయి. డిఫరెంట్ సెల్స్ అనుకున్నాం కదా మనకి, అవన్నీ అలా జనరల్గా చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ మనకి సింగిల్ క్రోమోజోమ్ అనుకున్నాం కదా, సో హియర్ మోర్ దాన్ 1 క్రోమోజోమ్ అని డిస్కస్ చేసుకోవచ్చు. మోర్ దాన్ 1 క్రోమోజోమ్. ఓకేనా? సో క్రోమోజోమ్ yes should not be. ఓకే, సో ఇవన్నమాట మామూలుగా డిఫరెన్సెస్ ఎప్పుడైనా అడిగితే. సో మేజర్గా ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా, ఇక్కడ వచ్చేసి యానిమల్ సెల్స్ అయినా యానిమల్ సెల్. ఓకేనా? సో న్యూక్లియస్ ఉంది, దానికి వెల్ డిఫైన్డ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది, కవర్ అయ్యి న్యూక్లియోలస్ ఉంది అంటే మనం వాటిని యూకారియోట్స్ అంటున్నాము. ఇఫ్ నాట్ వీఆర్ కాలింగ్ ఇట్ as prokaryotes, right? Now, so do you know? I don't know. I will learn. Yes, study of form, structure and composition of cells ni manam emantunnamu ante cytology, objective purpose, very very important. అయితే కొన్ని సార్లు సెల్ బయాలజీ అని కూడా అంటాం. అసలు సెల్ బయాలజీలో ఏం డిస్కస్ చేస్తాము అంటే the branch of biology that deals with the various aspects of structure, chemistry and development, genetics, functioning of the cells. ఇవన్నీ ఉంటే మనం దాన్ని సెల్ బయాలజీ అంటున్నాము. Okay, so remember. Next, here are the questions to you. Just have a look. Answer them in the chat box. Okay, I will reply to your chat. Here is the first question and here is one more question. I think you can answer them easily, right? Now, that's it. Thank you everyone. Have a good day and keep learning and keep enjoying.